సాయి కృష్ణ మరణానికి సంబంధించి అంటే మరణం ఇంకా ధృవీకరించలేదు, కానీ అందరూ అనుకుంటున్నారు కాబట్టి చెప్తున్నారు. అలాగనే లాకప్ డెత్తా కాదనేది కూడా అఫీషియల్గా ఇంకా డిక్లేర్ అవ్వలేదు. ఎవరి ఆరోపణలు వాళ్ళు చేస్తున్నారు. ఓకే, అవన్నీ ఒకటైతే ఇక్కడ ఆ విషయంలో వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారి చేతికి మట్టి అంటకుండా చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్గా మేనేజ్ చేసేసారా, ఆ ఇష్యూని క్లియర్ చేసేసారా అంటే అవుట్లుక్లో చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న అంశం. ఎందుకు అంటే సాయి కృష్ణ విషయంలో స్వయంగా ఆయన తల్లే హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు కోర్టులో. తర్వాత అక్కడి నుంచి ఒక ప్రెస్ మీట్, ఆయన మేనమావ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టారు. మేము కార్యకర్తలం జనసేనదని చెప్పి ఐడి కార్డులు కూడా చూపించారు. ఎక్కడా కూడా అంతేకాదు, అక్కడ స్థానికంగా ఉన్న జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ఏదో వాసు అంట, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏదో చెప్పుకొచ్చారు. ఆయన మీద ఆరోపణలు చేశారు, ఆయన సెటిల్మెంట్కి పిలిచారని, ఇలా రకరకాలు జరిగింది. సీన్ కట్ చేస్తే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించారు, అభయం ఇచ్చారు. ఇమీడియట్గా వెంటనే చంద్రబాబు దగ్గర నుంచి పిలుపు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. సాయికృష్ణ తల్లి కలిశారు, ఆయన కలిశారు, మరి కొంతమంది కూడా వెళ్ళి కలిశారు. తర్వాత బయటకు వచ్చి న్యాయం జరిగేసింది మాకు అన్నారు. అప్పటి వరకు ఏంటి, పవన్ కళ్యాణ్ రాలేదు, పవన్ కళ్యాణ్ పరామర్శించలేదు, పవన్ కళ్యాణ్ మాట్లాడరా దీని మీద అనుకుంటున్న టైంలో లేదు మాకు డిప్యూటీ సీఎం ఇద్దరు కలిసి న్యాయం చేసేశారు, అవసరమైతే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతానన్నారు, ఎవరైతే కారణమో ఏంటో అంటే అక్కడ ఒప్పేసుకున్నారు హత్య జరిగింది అనేది, చంపేశారనేది డిసైడ్ అయిపోయింది. కానీ ఆమె తల్లిగా ఆమె కోరుకునేది ఏంటి, కొడుకుకి సంబంధించి అస్థికలు ఏమైనా ఉన్నాయా, కనీసం ఆ బూడిద ఉందా, అదేనే ఇవ్వండి బాబు అని చెప్తుంది ఆమె, అంతే. ఓకే, దానికి ఇస్తారా ఎవరా అనేది, ఇస్తే కనుక కాల్చి చంపినట్టు నిర్ధారణ అవుతుంది. ఆ బూడిద కనుక ఇస్తే అందుకు ఇవ్వట్లేదేమో, లేదు నిజంగా అతను ఉన్నాడా చనిపోయాడా అని కోర్టులో అయితే క్లారిటీ చెప్పాలి రేపొద్దున, అది చూడాలి ఏం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు పెద్దగా ఇంకా అంటే ఎంటర్ అవ్వలేదు. ఆయన కనీసం వాళ్ళని పరామర్శించలేదు కూడా, లేదు కనీసం వాళ్ళని దగ్గరికి పిలుచుకొని కూడా మాట్లాడలేదు ఈ వీడియో చేసేసరికి. తర్వాత ఏమన్నా వస్తే నాకు తెలియదు, అవ్వలేదు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఆయన ఇన్వాల్వ్ అవ్వకుండానే ఆయన మీదకి ఎలాంటి మచ్చ రాకుండా జాగ్రత్తగా డీల్ చేశారా బాబు గారు అంటే ఖచ్చితంగా అవునని చెప్పాలి.